ఈ రోజు మనం మాట్లాడుకునే టెంపుల్ సామాన్య శకం 17వ శతాబ్దంలో నిర్మించబడింది. దీన్ని నిర్మించింది ఎవరో తెలుసా? మరాఠీ రాజు శివాజీ. అదేనండి, మన ఛత్రపతి శివాజీ గారు లేరా, ఆయన బ్రదర్ అయిన వెంకోజీ ద్రావిడ శైలిలో దీన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో శివుణ్ణి మల్లికార్జునుడిగా కొలుస్తారు. పురాణాల ప్రకారం మల్లేశ్వర ప్రాంతం ఒకప్పుడు అడవిగా ఉండేదంట, మరియు అక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారు. శివుడు తన పరమ భక్తుడికి కలలో కనిపించి తానక్కడ మల్లేశ్వరుడిగా వెలిచానని, ఆ ప్రాంతం ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పగా, ఆ రోజు నుండి ఆ ప్రాంతాన్ని మల్లేశ్వర తీర్థంగా మరియు స్వామివారిని మల్లేశ్వరుడిగా కొలవడం ప్రారంభించారు. అప్పటి నుండి కడుమల్లేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కన్నడ భాషలో కడు అంటే అర్థం అడవి అని. శివుడు ఆ అడవిలో స్వయంభుగా మల్లేశ్వరుడిగా అవతరించిన కారణంగా కడుమల్లేశ్వర ఆలయం అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బసవతీర్థ దేవాలయం ఉంది. దీన్ని వృషభావతి నది యొక్క ప్రధాన వనరు లేదా జన్మస్థలం అని కూడా అంటారు. ఇంకా శివలింగం మీదున్న శాసనాల్లో ఛత్రపతి శివాజీ సోదరుడు అయిన వెంకోజీకి చెందిన చరిత్ర కూడా తెలియజేస్తుంది. ఈ దేవాలయం పేరు వల్లనే ఆ ప్రాంతానికి మల్లేశ్వరం అని పేరు పెట్టారు. 1997లో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరిపితే ఒక నంది బయటపడింది అని నోటి నుండి నీటి ప్రవాహం వస్తుండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అది చూసిన మన వాళ్ళు ఇంకా త్రవ్వుదాం, ఏముంటుందో చూద్దాం అని తవ్వితే లాస్ట్ కి వాళ్ళకి ఒక నీటి కొలను కూడా బయటపడిందంట. అనితో ఆలయం యొక్క రూపురేఖల్నే మార్చేశారు. ఎలా అంటే నంది నోటి నుండి వచ్చే నీరు డైరెక్ట్ గా ఆ మహాశివుడిపై పడేలా చేశారు. ఇదంతా ఓకే గాని నంది విగ్రహంలోనికి నీరెక్కడి నుండి వస్తుందో మాత్రం తెలియట్లేదు. ఇప్పటికీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఫలితం మాత్రం లేదు. అయితే ఈ నీరు ఇక్కడున్న విషభవతి నదికి జీవజలమని నమ్ముతారు స్థానికులు. ఇలాంటి అంత చిక్కని రహస్యాలు ఉన్న ఆలయాలు మన భారతదేశంలో చాలానే ఉన్నాయి. అందులో ఇదొకటి. ఈ కడుమల్లేశ్వర ఆలయం మరెక్కడో కాదండి, మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలోనే ఉంది. సో కుదిరినప్పుడు వెళ్ళి చూడండి.